నమస్తే, నేను మధు. జగన్మోహన్ రెడ్డికి చెక్ పెట్టడానికి భారీ వ్యూహాలు రచించిందా తన చెల్లి షర్మిల? అయితే దీనికి సంబంధించి రాహుల్ గాంధీతో చర్చ జరుగుతుందా? మరి రాహుల్ గాంధీ షర్మిల ఒకటై మరి జగన్ కు చెక్ పెట్టనున్నారా? ఏంటా వ్యూహాలు? ఈ రోజు మనం తెలుసుకుందాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు. వారిని అడిగి మరిన్ని విషయాలను తెలుసుకుందాం. నమస్కారం సార్. సార్, సొంత చెల్లి షర్మిలాని జగన్ ఎన్ని మాటలు అన్నారో అందరికి తెలిసిన విషయమే. ఇప్పుడు షర్మిల గారే జగన్ కి చెక్ పెట్టనున్నట్టు కొన్ని వార్తలు అయితే వస్తున్నాయి. కొన్ని వ్యూహాలు కూడా రచిస్తున్నట్టు తెలుస్తున్నాయి. ఏంటి సార్ ఆ వ్యూహాలు? షర్మిల గారు చాలా పట్టుదల గల మహిళ. ఈ విషయం నేను చెప్పడం కాదు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉండేటువంటి వాళ్ళు కానీ లేదా వైఎస్ ఫ్యామిలీ గురించి బాగా తెలిసినటువంటి వాళ్ళు కానీ చెప్తారు. ఈవెన్ రాజశేఖర రెడ్డి గారు బతుకున్న రోజుల్లో కూడా మీకు ఎవరంటే బాగా ఇష్టం అంటే షర్మిల అంటే ఇష్టం అని చెప్పి ఆయన ఓపెన్గా ఇంటర్వ్యూలో కూడా చెప్పిన సందర్భాలు ఉన్నాయి. మరి జగన్మోహన్ రెడ్డి గారు రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత ఆయన జైలుకి వెళ్ళారు. జైలుకి వెళ్ళినప్పుడు పార్టీ నిలబెట్టింది ఎవరు? షర్మిల గారు. పాదయాత్ర చేసింది ఎవరు? షర్మిల గారు. ఎంత చేయాలో అంత చేసింది అన్నకి. కానీ తర్వాత 2019 నుంచి 2024 మధ్యలో అధికారం వచ్చిన తర్వాత పరిణామాలు మారిపోయాయి. మా చెల్లి అంటే నాకు అప్పట్లో ప్రేమ ఉండేది, తర్వాత ప్రేమ తగ్గిపోయింది. అప్పుడు రాసిచ్చినటువంటి ఎంఓఈని నేను వెనక్కి తీసేసుకుంటున్నాను అని చెప్పి ఆయనే నేషనల్ లా ట్రిబ్యునల్లో పిటిషన్ వేశారు కదా. సో కాబట్టి వాళ్ళ మధ్య ఆస్తుల వారుతో పాటు రాజకీయపరమైన వారు కూడా నడుస్తుంది అనేది సర్వత్రా జగద్విదితం. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి ఎలా చెక్ పెట్టాలి? ఇప్పుడు ఆయన ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అధినేత, మాజీ సీఎం, రాజకీయంగా ఎంతో కొంత బలం ఉన్నటువంటి నాయకుడిగా ఆయన ఆంధ్రప్రదేశ్లో కనిపిస్తూ ఉన్నారు. మరి షర్మిల గారు ఊరుకుంటారా? ఆవిడ కూడా తన సత్తా ఏందో నిరూపించుకునే ప్రయత్నం చేస్తారు. అందుకే ఆవిడ కాంగ్రెస్ పార్టీలో చేరారు, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలుగా ఉన్నారు ఆంధ్రప్రదేశ్కి. అయితే జగన్మోహన్ రెడ్డి గారికి చెక్ పెట్టాలంటే ఏంటి? సమయం సందర్భం చూసుకుంటారు కదా. రాజకీయ ఫ్యామిలీ నుంచి వచ్చినటువంటి మహిళే కదా ఆవిడ కూడా. పైగా ఇక్కడ వైఎస్ఆర్ తెలంగాణ కాంగ్రెస్ పార్టీ పెట్టి ఇక్కడ పోరాడిన తర్వాత సరే ఇక్కడ కాంగ్రెస్ పార్టీలో ఆ పార్టీని మెరిట్ చేసి వెళ్ళిపోయారు అనుకోండి. కానీ అక్కడ మాత్రం వదిలేటువంటి పరిస్థితి కనిపించట్లా. ఎందుకనంటే రాజారెడ్డి తన కుమారుడు రాజారెడ్డిని రాజకీయంగా తీసుకురాబోతున్నానని చెప్పి ఆల్రెడీ అనౌన్స్ చేశారు. అయితే సమయం సందర్భం చూసుకొని నేను పరిచయం చేస్తానని చెప్పారు. ఆ మధ్యకాలంలో రాయలసీమలో ఉల్లి ధరలు తగ్గిపోయిన సందర్భంగా ఉల్లి రైతులను పరామర్శించడానికి వెళ్ళి రాజారెడ్డిని తోటే తీసుకొచ్చారు. ఆ సందర్భంగా సరైన సమయంలో సరైన విధంగా రాజకీయ అరంగేటర్ రాజారెడ్డి చేయబోతున్నారు అని చెప్పి ఆవిడ ప్రకటించారు. రాజశేఖర రెడ్డి వారసుడు కూడా అనౌన్స్ చేశారు. రాజశేఖర రెడ్డి వారసుడు అని చెప్పి కూడా అనౌన్స్ చేస్తారు. సో ఇప్పుడు ప్రజల్లోకి తీసుకెళ్ళాలి, రాజారెడ్డిని తీసుకెళ్లాలంటే ఒకటే మార్గం, పాదయాత్ర. జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా అయితే పాదయాత్ర చేసి ప్రజల మధ్యకి వెళ్ళారో అదే తరహాలో రాజారెడ్డిని తీసుకెళ్లి రాజారెడ్డికి రాజశేఖర రెడ్డికి ఉన్నటువంటి చరిష్మా ఏదైతే ఉందో అది ఇప్పుడు ఈ జూనియర్ రాజారెడ్డికి తరలించాలంటే పాదయాత్ర ప్రజల్లోకి వెళ్ళాలి. అయితే నేషనల్ పార్టీ కాంగ్రెస్ పార్టీ పర్మిషన్ లేకుండా ఏది చేయడానికి ఉండదు. ప్రాంతీయ పార్టీ అయితే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు, ఆయన పార్టీ ఆయన ఇష్టం. చంద్రబాబు గారు ఉన్నారు, ఆయన పార్టీ ఆయన ఇష్టం. ప్రాంతీయ పార్టీలు అంతే, కేసీఆర్ గారు ఉన్నారు, బీఆర్ఎస్ పార్టీ ఆయన పార్టీ ఆయన ఇష్టం. బట్ బీజేపీలో కానీ కాంగ్రెస్ పార్టీలో కానీ అలా ఉండదు. దానికి ఒక నేషనల్ వింగ్ ఉంటుంది, నేషనల్ లెవెల్లో నిర్ణయాలు జరుగుతాయి, వాటిని అమలు చేస్తూ ఉంటారు. బహుశా షర్మిల గారు రాహుల్ గాంధీ గారిని కలిసి ఇదే చర్చించి ఉంటారు అనేది కాంగ్రెస్ పార్టీలో చర్చ జరుగుతుంది. ఎందుకంటే రాబోయేది ఇంకా ఎలక్షన్ దగ్గర పడుతుంటాయి. ఎందుకంటే లోకల్ బాడీ ఎలక్షన్స్ వస్తున్నాయి. ఆ తర్వాత లోకల్ బాడీ ఎలక్షన్ తర్వాత 1 year గ్యాప్ ఉంటుంది. ఆ తర్వాత ఎలక్షన్కి వెళ్ళిపోతారు. జమిలీ ఎన్నికలు అంటున్నారు. జమిలీ ఎన్నికలు అయితే ఒక 1 year ముందుకే వచ్చే అవకాశం ఉంది. 2028లో ఎలక్షన్లు వచ్చే అవకాశం ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు 1.5 years తర్వాత నేను పాదయాత్ర అంటున్నారు. నేను కాక మొన్న విజయసాయి రెడ్డి గారు నేను పాదయాత్ర అంటున్నారు. కాబట్టి ఎవరు పాదయాత్రలో ప్రజల ముందుకు వెళ్తే వాళ్ళకే ఫస్ట్ క్రేజ్ ఉండేటువంటి అవకాశం ఉంది. సో దాంతో రాహుల్ గాంధీ గారితో మాట్లాడి ఉండొచ్చు ఎవరు, షర్మిల గారు. అయితే అఫీషియల్ గా వస్తున్నటువంటి న్యూస్ ఏంటంటే ఇప్పుడు ఇది ఎన్ఆర్ఈజీ ఉంది, ఇది గ్రామీణ ఉపాధి హామీ పథకం ఉంది కదా, దానికి ఇప్పుడు పేరు మార్చారు. మహాత్మా గాంధీ పేరు తీసేసి రామ్జీ అని పేరు పెట్టారు ఒకటి. సో దాని మీద ఇప్పుడు దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ ఆందోళన కొనసాగిస్తుంది.
అయితే అసలు ఆ ప్రోగ్రామ్ స్టార్ట్ చేసింది ఎక్కడ అంటే అనంతపురం జిల్లాలో స్టార్ట్ చేశారు, ఒక విలేజ్ లో. ఎవరు అప్పట్లో సోనియా గాంధీ గారు, మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు అక్కడ స్టార్ట్ చేశారు ఆ పథకం కాంగ్రెస్ పార్టీకి బాగా క్రేజ్ తీసుకొచ్చింది. ఆ పథకానికి సంబంధించి పేరు మార్చారు. సో అక్కడి నుంచి ఎక్కడైతే ఈ ఎన్ఆర్ఈజీ ప్రోగ్రామ్ స్టార్ట్ చేశారో అక్కడి నుంచి కార్యక్రమం చేపట్టాలి అనేటువంటి ఒక నిర్ణయం తీసుకున్నట్టు రాహుల్ గాంధీ గారితో ఈవిడేదో షేర్ చేశారు అని చెప్పి వాళ్ళు వచ్చినటువంటి న్యూస్. అంటే రాజారెడ్డికి సంబంధించినటువంటి రాజకీయ రంగ ప్రవేశం అనేది బహుశా అనంతపురం జిల్లాలో అక్కడి నుంచి ఉండే అవకాశాలు ఉన్నాయి. అక్కడి నుంచి స్టార్ట్ చేసి పాదయాత్రగానో లేదంటే బస్ యాత్రగానో, తొలి విడత బస్ యాత్ర, తర్వాత పాదయాత్రగానో డిజైన్ చేసుకునేటువంటి అవకాశం లేకపోలేదు. కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయాలి అనేది కాంగ్రెస్ పార్టీ అధిష్టానం యొక్క సంకేతం. అందుకోసం కాంగ్రెస్ పార్టీ ప్రయత్నాలు చేస్తూ ఉంది. ఎందుకంటే పక్కనే ఉండేటువంటి రాష్ట్రం కర్ణాటక, అక్కడ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. సో కాబట్టి అవసరం అయితే నేను కూడా వచ్చి ప్రచారం చేస్తానని చెప్పి కూడా ఒక మూమెంట్ లో రేవంత్ రెడ్డి గారు చెప్పారు. రాబోయేటువంటి ఎన్నికల నాటికి కాంగ్రెస్ పార్టీని బలోపేతం చెయ్యాలి అనేటువంటి ఒక నిర్ణయం జరిగింది. దానికి సంబంధించి ప్రశాంత్ కిషోర్ తోటి ఆల్రెడీ మాట్లాడారు. ప్రశాంత్ కిషోర్ డైరెక్షన్ లోనే మొత్తం స్కెచ్ నడవబోతుంది అని. ఇక్కడికి వచ్చేటప్పుడు తెలంగాణలోనేమో ఇక్కడ కవిత గారు ప్రశాంత్ కిషోర్ తోటి ఆవిడ రాజకీయ పరమైన వ్యూహాలని రచిస్తూ ఉన్నారు. ఆమె ఉండేటువంటి అనుమానం ఏంది, రేవంత్ రెడ్డి గారు ఏది స్క్రిప్ట్ రాస్తే అదే చదువుతుంది కవిత గారు అనేది ఉంది. అంటే కాంగ్రెస్ పార్టీ స్క్రిప్ట్ లోనే నడుస్తున్నారు కవిత అనేది ఒకటి వినిపిస్తుంది. అంటే రాబోయేటువంటి రోజులు ఏదైనా జరగచ్చు. ఇక్కడ కవిత గారు, అక్కడ షర్మిల గారు ఇద్దరు కొంచెం ఇంచుమించుగా ఒకే రకమైనటువంటి ఇష్యూస్ లో బాధితులు. వాళ్ళు అన్న బాధితులు. ఇక్కడ అన్న బాధితులు వాళ్ళు కవిత గారు, అక్కడ అన్న బాధితులు షర్మిల గారు. సో కాబట్టి వీళ్ళిద్దరూ ఒకే పందాలో నడిచేదానికి వ్యూహాలను రచిస్తున్నారా అనేది ఒకటి. ఇప్పుడు ఇక్కడ ఆల్రెడీ జన జాగరణ ఏదో కార్యక్రమం పెట్టి తెలంగాణలో పర్యటిస్తున్నారు కవిత గారు. అలాగే అక్కడ షర్మిల గారు త్వరలోనే రాజారెడ్డి గారిని రాజకీయ రంగ ప్రవేశం చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు, రాజారెడ్డిని. ఇప్పుడు రాజారెడ్డి వన్స్ ప్రజల్లోకి వచ్చాడు అనుకోండి, అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి క్రేజ్ పెరుగుతుందా తగ్గుతుందా అనేటువంటి ఒక చర్చ అయితే బయలుదేరుతుంది. సహజంగా ఏంటంటే మనది పురుషాధిక్య ప్రపంచం, పితృస్వామ్య దేశం. పితృస్వామ్య దేశం అంటే ఏంటంటే ఒక తండ్రికి అబ్బాయి అమ్మాయి ఉన్నారు అనుకోండి, అబ్బాయిని వారసుడిగా సమాజం అంగీకరిస్తుంది. ఆ తండ్రి తల్లి లేదంటే వాళ్ళు వారసుడిగా అనుకుంటారు. అంటే మనం పితృస్వామ్య దేశంలో ఉన్నాం. సో అమ్మాయిని ఏదో పెళ్లి చేస్తారు, పంపించేస్తారు, మిగతా వారసుడు అంతా ఇతనికే ఉంటుంది. ఆ మైండ్ సెట్ సమాజానికి ఉంది. అందుకే మీరు అబ్జర్వ్ చేస్తే షర్మిల జగన్మోహన్ రెడ్డి గారి దెబ్బకి వెనకబడిపోయారు రాజకీయంగా. ఇక్కడ కేటీఆర్ దెబ్బకి కవిత వెనకబడిపోయారు. సో కాబట్టి లేడీస్ కి అంత ప్రాధాన్యత లేనటువంటి సమాజంలో మనం ఉన్నాం. ఇది పితృస్వామ్య దేశంలో ఉన్నాం. దాన్ని మార్చాలి. ఎవరు అబ్బాయి అయినా అమ్మాయి అయినా ఒకటే అని చెప్పి అంటున్నారు కదా. అసలు ఇప్పుడు అమ్మాయిలే తల్లిదండ్రులు చూస్తున్నారు, అబ్బాయిలు చూడట్లేదు మెజారిటీ. మరి పితృస్వామ్య దేశం అనేటువంటి ఆలోచన నుంచి ఈ సమాజం బయటపడినప్పుడే షర్మిల గారికి అలాగే కవిత గారికి రాజకీయ వారసత్వం వస్తుంది. తండ్రి నుంచి వచ్చే రాజకీయ వారసత్వం. ఇప్పుడైతే ఆస్తులు హక్కు అయితే ఎన్టీ రామారావు గారు ఇచ్చేశారు. రాజకీయ వారసత్వం రావాలంటే పితృస్వామ్య దేశం అనేటువంటి దాంట్లో నుంచి బయటపడాలి, అప్పుడు వస్తుంది. ఇప్పుడు ఈవెన్ రాహుల్ గాంధీ అలాగే ప్రియాంకని తీసుకుంటే, ప్రియాంక యాక్చువల్గా రాహుల్ గాంధీ కంటే షార్ప్ ఉంటారు అనేది కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చెప్తుంటారు. అయినా కానీ రాహుల్ గాంధీ గారిని ట్రైనింగ్ ఇచ్చి ఇంకా 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 ఆయన్నే ముందు చూపిస్తున్నారు. సో ఈ యాటిట్యూడ్ నుంచి సమాజాన్ని బయటకు వస్తే తప్ప షర్మిల గారు అలాగే ఇక్కడ కవిత గారు సక్సెస్ గారు ఒకటి. బహుశా అది తెలిసే షర్మిల గారు రాజారెడ్డిని తీసుకొస్తారు. ఒకవేళ రాజారెడ్డిని పొలిటికల్ గా ఎంట్రీ చేస్తే, అంటే రాజశేఖర్ రెడ్డి వారసుడిగా ఎంట్రీ చేయాలని చూస్తున్నారు షర్మిల గారు. సో ఇక్కడ ఒకవేళ అదే జరిగితే, ఇప్పుడు రాజశేఖర్ రెడ్డి ఫ్యాన్ ఫాలోయింగ్ చాలా మంది ఉన్నారు సార్, సీనియర్ నాయకులు కూడా ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఇప్పుడు షర్మిల వైపు వెళ్ళే అవకాశాలు ఉంటాయి కదా సార్. అంటే ఒక ఉదాహరణ ఉంది ఇక్కడ. ఇప్పుడు లోకేష్ ఉన్నారు, యోగళం పాదయాత్ర చేశారు. మరి ఆయనకి ఎన్టీ రామారావు గారి
నందమూరి ఫ్యామిలీ అది. అవును మరి ఎన్టీ రామారావు గారికి సంబంధించినటువంటి ఫ్యాన్స్ కానీ తెలుగుదేశం పార్టీ క్యాడర్ కానీ ర్యాలీ అయింది కదా, అవును అవును ప్రత్యక్షంగా కనిపిస్తుంది కదా. అవును మరి అలా ర్యాలీ కారణం ఏముంది రాజారెడ్డికి? అవును షర్మిల కొడుకు ఉమ్, రాజశేఖర రెడ్డి గారి వాళ్ళ అభిమానులు కానీ లేదంటే వాళ్ళందరూ రాజారెడ్డి వైపు ఫాలో గారెడ్డి ఉంది. ఆల్రెడీ మనకి లోకేష్ కనిపిస్తున్నారు కదా అక్కడ. అవును అవును సో అది వర్కౌట్ కావచ్చు, ఉమ్, వర్కౌట్ కానీ కరెక్ట్గా కనిపిస్తుంది కదా అక్కడ. అవును సో కాబట్టి అలా ఆలోచించి ఉండొచ్చు షర్మిల. ఉమ్, అందుకే రాజారెడ్డి నేను రాజకీయాల్లోకి తీసుకొస్తానని. సో రాజారెడ్డి కొంచెం యాక్టివ్ అయిపోయి రాజారెడ్డి కనుక కొంచెం చురుగ్గా ఉండి ఉమ్, రాజారెడ్డి కనుక దూసుకు వెళ్తే ఉమ్, ఆటోమేటిక్గా జగన్మోహన్ రెడ్డి గారి గ్రాఫ్ పడిపోతుంది. ఎందుకంటే ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి గారిని ఒకసారి చూశారు కాబట్టి అవును. ఇతనేదో రాజారెడ్డి రాజశేఖర రెడ్డి ఆ, వారసత్వం అని చెప్పి అనుకుంటారు, అవును. అనుకునే అవకాశం ఉంది. సో ఏదేమైనా సరే ఇప్పుడు షర్మిల తన కుమారుని రాజారెడ్డిని పొలిటికల్ గా ఎంట్రీ చేయదలుచుకున్నారు. మరి నిజంగానే జగన్ కి ఇది ఒక చెక్ లాగైతే అనిపిస్తుంది. మరి వెయిట్ చేసి చూద్దాం రానున్న రోజుల్లో ఏం జరుగుతుందా అని. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.